ఎట్టకేలకు బేతాల కథలాగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయి వచ్చారు. పాపం 15 సార్లు ఆయన రాజకీయ జీవితంలో 15 సార్లు స్వెట్టర్ కూడా వేసుకోకుండా, చలిలో అతను వణక్కుండా, స్విట్జర్లాండ్లో ఉండే వాళ్ళే వణుకుతూ ఉంటారు, కానీ ఈయన వణక్కుండా 15 మీటింగులకు పైగా అయిపోగొట్టుకొని వచ్చాడు. ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, మీరు దావోస్ హీరోలు, మీరు బహుశా దానికి కూడా ఒక రికార్డు ఉండి ఎక్కువసార్లు దావోస్కు హాజరైన ఏమి పట్టుకుపోని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరే అని, ఒక్క రూపాయి కూడా తీసుకుపోని ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరే అనే ఒక అవార్డు ఉంటే అది మీకే వచ్చే అవకాశం ఉంది, తీసుకోండి. దావోస్కు మీరు హీరోలుగా పోయి దాదాపు జీరోలుగా మళ్ళీ వచ్చారు. 10ల కొద్దీ కోట్ల రూపాయలని, ప్రజల ధనాన్ని అక్కడ ఖర్చు పెట్టి, ఈ మాట అంటే మీకు కోపం వస్తుందేమో, బహుశా మీరు ఎక్కడెక్కడ ఆ డబ్బులు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అదే మీ సొంత డబ్బులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన డబ్బులు అవి. అంతేకాదు, అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. మరి అప్పు చేసి పప్పు కూడి తినే కాల విధంగా మీరు ఈమానాల్లో తిరుక్కునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఆ లెక్కల్ని బయట పెట్టాలా? ఎన్ని మాటలు చెప్తారు మీరు? లాక్హీడ్ వచ్చేస్తుంది, హైబ్రిడ్ క్లౌడ్ మందే, సౌదీ అరాంకో మందే. అసలు నాకు విపరీతమైన గౌరవం ఇచ్చారు, నన్ను చూసి భయపడలేదు. హై స్పీడ్ రైళ్ల కర్మాగారం వచ్చేసింది జపాన్ నుంచి, ఎయిర్ బస్సులు వచ్చేస్తాయి అని చివరికి మీరు ఒప్పించుకొని వచ్చింది హైదరాబాద్ పక్కింట్లో, మీ ఇంటికి పక్కలో ఉన్న గ్రీన్కో వాళ్ళతో మాట్లాడారు. ఇక్కడిక్కడ తిరుగులాడే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పెట్టుబడిదారులతో కూర్చొని మాట్లాడి వచ్చారు. మీరు 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినప్పుడే మీరు ఆనవాయితీగానే అబద్ధం చెప్పారు, ప్రజల్ని మోసం చేసే మాట చెప్పారని నమ్మాల్సి వస్తూ ఉంది. మీరు తెచ్చిన 1,00,000 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ తప్ప ఇంకోటి కాదన్న సంగతి జనం గుర్తిస్తూ ఉన్నారు. సత్య దూరమైన ప్రజాద్రోహం చేసే మాటలు వద్దని చెప్తా ఉన్నాం. పైగా చాలా హ్యాపీగా దావోస్ టూర్ సాగుతున్నాడు. ఈయనకి ఎక్స్కర్షన్ ఏమన్నా పోయారా మీరు, మీ ఆఫీసర్లు, మీ మంత్రివర్గ సభ్యులు? అక్కడికి ట్రంప్తో ఫోటో కోసం చాలా ప్రయత్నించారంట కదా. అసలే ట్రంప్ మిమ్మల్ని చూసి భయపడి మీకు ఫోటో ఇవ్వలేదంట కదా అని చెప్పుకుంటా ఉన్నారు అక్కడికి పోయించిన విలేకరులు కొద్దిమంది. ఈ రోజున మీరు పైన 15 సార్లు పైగా ఆ దావోస్ టూర్లలో మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చారు, ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంత ఉపాధి ఉద్యోగాలు వచ్చాయి కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి మీరు. ఎందుకంటే మీరు మాట్లాడుతూ మీ యొక్క ఇంటర్వ్యూ చూశాను నేను, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు. ఒకసారి అయితే నోరు జారిందనుకోవచ్చు, 2-3 సార్లు పదే 20 లక్షల కోట్ల రూపాయలు, 20 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చాయని చెప్పారు. అసలుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మానవ వనరులు సరిపోక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పనిచేసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారేమో అని అనుమానం కలిగి ఇక్కడి నిరుద్యోగులు భయపడి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, పెట్టుబడుల సమీకరణ కానీ, పారిశ్రామిక ఉత్పత్తి కానీ, లేక పారిశ్రామిక రంగ నిర్మాణం కానీ జగన్మోహన్ రెడ్డి మీకంటే చాలా శిఖరం అంత ఎత్తు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. మిమ్మల్ని నమ్మేవాళ్ళు లేరు, మీకు బ్రాండ్ వాల్యూ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూని మీరు రెడ్ బుక్తో నాశనం చేశారు. మీకు ఏదైనా ఉంటే కదా మిమ్మల్ని నమ్మి రావడానికి, ఎవరైనా మాట్లాడడానికి. కేవలం
తగుదునమ్మా అంటూ ప్రభుత్వ డబ్బుతో ప్రజల డబ్బుతో ఆ దావోసుకు పోవడం, ఆయన చలికి వనకలేదు, లేకుంటే ఏసీ రూముల్లో ఆయన చలికి లేకుండా కూర్చున్నాడు. ఈ చలి కూడా ఏందో నాకు అర్థం కాదు. ఒక ఉలన్ బ్లాంకెట్ కప్పుకుంటే వద్దన్న వాడేవాడు, అంటే ఒక మంచి స్వెటర్ వేసుకుంటే వద్దన్న వాడేవాడు. కనుక ఇటువంటి ఊరికే ఆ జాకీ పెట్టుకొని ఎత్తుకునే కార్యక్రమాలు మానేసి ఈ రాష్ట్రానికి ఏం తెచ్చినావో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి లక్షల కోట్లే మీ దగ్గర, ప్రతిసారి లక్షల కోట్లే మాట్లాడతాయి, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఆ విశాఖపట్నాన్ని కేకు ముక్కలాగా ఇష్ట ప్రకారం పనిచేయడం తప్ప ఇంకేమీ లేదు. ఆ చీకటి ఒప్పందాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బహిర్గతం చేపిస్తుంది. ఎవరెవరైతే కారణమో వారి పట్ల తగిన చర్యలు తీసుకుంటుంది. మీ అబ్బాయి మాట్లాడతాడు, ఇచ్చేస్తాం మా ఇష్టం. మీ ఇష్టం అంటే మీ పొలాలు ఉంటే ఇచ్చేయండి, లేదంటే మీ హెరిటేజ్ ఉంటే ఇచ్చేయండి, లేదంటే మీకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన భూములు అనేకం అమరావతి ప్రాంతంలో ఉన్నాయని చెప్తున్నారు, ఇచ్చేయండి. ప్రజల భూములను ఇవ్వడం అన్నది ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్న ద్రోహం అని స్పష్టంగా చెప్తూ, ఇప్పటికైనా సరే ఆ కలరింగ్ ఇచ్చుకోవడం మానేసి, మేము దావోసుకు హీరోలుగా పోయినాం, జీరోలుగా వచ్చినాం, అసలు మేము జీరోలే హీరోలుగా రాసుకొని పోయినామని ప్రకటించమని కోరుకుంటూ, మీ యొక్క వ్యయం పైన దాదాపు ఏ దావోస్కి ఎప్పుడెప్పుడు పోయారో ఆ వ్యయాలన్నీ కూడా ఈరోజు వ్యయం పైన మీరు దయచేసి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే అసలు మీ యొక్క ఘనకీర్తిని వేన్నోళ్ళ పొగిడే మీ పత్రికా ప్రపంచము, మీ పాత్రికేయ ప్రపంచం, మీ మీడియా మరింతగా పొగిడే అవకాశం ఉంది కదా. కనుక ఎంత ప్రజాధనాన్ని వృధా చేశారో తెలుసుకోవాలనుకుంటా ఉన్నాం, ప్రకటించమని కోరుతా ఉన్నాం. అసలుకి ఈ రాష్ట్రం గురించి పట్టించుకోమంటే మీకు ఓపిక లేదు, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోమంటే ఏమాత్రం కూడా పట్టింపు ఉండదు మీ దగ్గర. రాష్ట్ర ప్రజలు మీరు అసలుకి అదేదో మీకు ఓట్లేస్తేనే అయిపోయింది అనే విధంగా మీరు చూస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య మీరు ఎప్పుడైనా ఆలోచించారా ముఖ్యమంత్రి గారు? లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లోనే ఉంటుంది, ముఖ్యమంత్రి కంట్రోల్లోనే ఉంటుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు అడుగంటిపోయిన శాంతి భద్రతలు, అదుపు తప్పుతున్న కొద్దిమంది చర్యల వలన పోలీస్ శాఖ, ఇవన్నీ మీరు పట్టించుకోరా? అసలుకి ఎంత అన్యాయంగా జరుగుతుందో ఈ రోజున ఈ రాష్ట్రంలో మీకు ఎప్పుడైనా అర్థమైందా? మీకు అర్థం కాదు, అర్థం చేసుకోవడం కోరిక కూడా మీ దగ్గర ఏం లేదు. ఈ రాష్ట్రం అంతా చూద్దాం, ఒకసారి చిన్నగా పరిశీలిస్తే అసలు మీరేంటి? మీరేమైనా ఎమర్జెన్సీ పెట్టారా? మీరు ఎమర్జెన్సీ పెట్టి మా దగ్గర ఏమైనా ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారా? స్వేచ్ఛ లేదు, గొంతు విప్పే స్వేచ్ఛ లేదు మాకు. ప్రజలకు కూడా జీతం పెంచమనే హక్కు లేదు, జీతం ఇమ్మనే హక్కు కూడా లేదు. ఆఖరికి మీరు తన్ని లోపలేపిచ్చేస్తారు. అసలు మీరు రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా పెట్టుకొని ఎప్పుడో కేసుల్ని, పాత కేసుల్ని తిరగదోడతారు. చాలా కేసులు ఉన్నాయి, వివరాలు దండి ఉన్నాయి ఇక్కడ. కాకపోతే రాయచోటిలో జరిగిన ఒక కేసు మాత్రం మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను బాబు గారు, మీరు ఎంత గొప్పగా ఆలోచిస్తారో. లక్కిరెడ్డిపల్లి గ్రామంలో లోకేష్ అనే ఒక పిల్లకాయ 14-15 నెలల కిందట ఎలక్షన్ల టైంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి స్వాగతం పలుకుతూ ఆ పటాకుల బాణసంచా కాల్చాయట. అప్పుడు అతనికి కంటి వద్ద గాయమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 లక్షల ఆర్థిక సహాయం కూడా చేసింది. ఎన్నికల తర్వాత లోకేష్ బహుశా సినానిమస్గా ఉందనుకున్నాడేమో, ఆ లోకేష్తో చేరితే మీ యొక్క సూచనల మేరకు తప్పుడు కేసులు పెట్టారు. 14 నెలల తర్వాత, 15 నెలల తర్వాత ఆయన మానవ హక్కులకే కాకుండా పోలీసుల చేత 326, 340 ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అని ఇట్లా అనేకమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదొక్కటి చాలు మీరు ఎందూరం చూస్తూ ఉన్నాను అంశానికి. ఆఖరికి మేము కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అని. ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే గారు కూడా మా జిల్లాలో ఒక మాట చెప్పారు, మరీ చెప్తాం ఆ మాట. ఖచ్చితంగా మీరు చెప్పించిన విద్య నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, నేర్చుకుంటాం కూడా. ఎందుకంటే పాపం నేర్పిస్తే నేర్చుకోవాలి కదా. అనేక దాంట్లో అసలుకి
సోషల్ మీడియాలో లైక్ చేస్తే, కామెంట్ పెడితే కూడా మీరు సహించలేరే మీరు మీ అబ్బాయి. వెంటనే ఎవడో ఒకరితో కేసు పెట్టడం, 15 ప్రాంతాల్లో ఒకే కంప్లైంట్ ఇప్పించడం, అతన్ని తిప్పడం, పీటీ వారెంట్ అని చెప్పడం, తిప్పడం. అతను చేసిన పని ఒక ఇసుకెత్తకపోవడం కాదు, మట్టి మాఫియా కాదు, లిక్కర్ మాఫియా కాదు, ఏంది కాదు, కేవలం సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాగ్రత్త అని మాత్రమే చెప్పాలనుకుంటా ఉన్నాం. అసలుకి మీరు స్పష్టంగా చెప్పగలరా? మానవ హక్కుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా తక్కువ స్థాయిలో ఉందని సూచికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ పాత్రికేయుల ఆ రంగంలో స్వేచ్ఛ లేదని, ఎవరు మాట్లాడిన ఇబ్బందులు పడుతున్నారని, అసలు మానవ హక్కులకి ఇబ్బందిగా ఉందని అనేక రిపోర్ట్లు ముందుకు వస్తూ ఉన్నాయి. మీ కుమారుడు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు ఏదో మీటింగులో, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పేరు చెప్పితేనే కొంతమందికి గుండె పోటు వస్తుందని చెప్పాడు. నిజంగా ఎంత క్రూరత్వం అది! అంటే ఒక మనిషి గుండెపోటు తెప్పించి మనిషి చావు దగ్గరగా తీసుకెళ్ళడం మీకు సంతోషాన్ని, ఏ విధమైన క్రూరమైన సంతోషాన్ని పొందుతున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సరే రెడ్ బుక్లో 2వ పేజీ అయిపోయింది, 3వ పేజీ అయిపోయింది, అసలుగా బుక్ అంతా పబ్లిష్ చేసి ఇస్తే మేము అంత రాష్ట్రం చదువుకుంటారు. ఆఖరికి ఏ పేజీ ఉంది, ఏ పేజీలో ఎవరున్నారు, ఏ పేజీలో ఎవరున్నారు, అందులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఉండి ఉంటారు, జనసేన నాయకులు ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఎందుకంటే అక్కడక్కడ తన్నించుకుంటున్నారు కదా. అట్లాగే పోలీస్ శాఖని ఎంత నిర్వీర్యం చేశారు మీరు. చివరికి సాక్షాత్తు హోంమంత్రి మీకు ఉత్తరం రాస్తాడు, అయ్యా చాలా అధ్వానంగా ఉంది మీ పరిస్థితి, సరిదిద్దుకోండి అని హోంశాఖ అమిత్ షా గారు లెటర్ పంపిస్తే దాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఏ రంగంలో కూడా మాట్లాడితే అనంతపురం వాళ్ళు సెల్ ఫోన్లు చాలా రికవరీ చేశారు. ఈ జిల్లాలో చాలా గొప్ప పని, సెల్ ఫోన్లు రికవరీ చేశారట. అది పెద్ద వార్త. దానికి ఒక అవార్డో గివార్డో ఇచ్చి ఉన్నారేమో నాకు తెలియదు. అట్లాగే మీకు చెప్తా ఉన్నాం, మీరు చట్టం గురించి న్యాయం గురించి మాట్లాడితే అసలుకి చట్టం అంటే మీరేనేమో, న్యాయం అంటే మీరేనేమో, అసలు చట్టాన్ని న్యాయాన్ని ఆ హమూరాబిలాగా తయారు చేసింది కూడా మీరేనేమో అనిపిస్తుంది వినే వాళ్ళకి. కానీ అనుభవం ఉన్న మాలాంటి వాళ్ళకి అనిపిస్తుంది మీరు అవి మీకు పదాల్లాగా కనిపిస్తాయి, చట్టం న్యాయం మాకు ధర్మాల్లాగా కనిపిస్తే. ఎక్కడైనా సరే 99% కేసుల్లో అరెస్ట్ చేసిన 24 గంటల్లో మీరు కోర్టుకు పెట్టారా? మేము లిస్ట్ ఇస్తాం, బొచ్చడున్నాయి, తీసుకెళ్ళడం ఎక్కడ పెట్టినారో అర్థం కాదు. వాళ్ళ అమ్మ నాయన భార్య పిల్లలు వచ్చి మా అబ్బాయి లేక మా ఆయన ఎక్కడ చెప్పాలని గోడు ఏడవడం, మీరు చెప్పకపోవడం, ఎక్కడెక్కడో దాచిపెట్టడం, తిప్పడం. నాట్ ఫర్ ద క్రిమినల్స్. నీ యొక్క పొలిటికల్ అపోనెంట్స్ని ఆ పనిచేసే ప్రయత్నాన్ని చూస్తున్నాం. ఏది సహించే పరిస్థితి ఏం లేదు. చివరికి మీరు ఎంత దూరం వెళ్ళారంటే, పోలీస్ వ్యవస్థని మీరు ఏ విధంగా నాశనం చేశారంటే, హైకోర్టు స్వయంగా సీసీ ఫుటేజీలు కావాలని నాకు అడిగితే సీసీ ఫుటేజీలు కూడా ఇవ్వలేం, అవి పనిచేయడం లేదని చెప్పించిన ఘనమైన చరిత్ర మీది, అంత ఘోరమైన చరిత్ర మీది చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మంత్రిగా. మీకు చాలా కోపాలు వస్తాయి, ఎందుకంటే చేతగాని వాడికి ఉలికి ఎక్కువ కోపం ఎక్కువ అని ఒక సామెత మా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది. సూపర్ 6 అన్నీ అమలు చేసినామని మీరు సూపర్ 6 గ్రాండ్ సక్సెస్ అని రాస్తే మేము పలకాల, ప్రజలు పలకాల. ఎవరైనా ప్రజలు వచ్చాయా సూపర్ 6 అమలు కాలేదు కదా అంటే మీ నాలుక మందం, మీ చర్మం మందమని ప్రకటించేంత గొప్పవాళ్ళు మీరు. బహుశా నాలుక మందమని, ఆ మందమైన నాలుకని ఏం చేద్దాం అనుకుంటున్నారో నాకు చెప్పాలైనా. ఒకవేళ నా చర్మం మందమైతే ఆ మందమైన చర్మాన్ని ఏం చేద్దాం అనుకుంటాడు చెప్పాలైనా. నాలుక మందం, చర్మం మందం మాకు కాదు, ప్రజలకు కాదు, అది మీ కూటమి ప్రభుత్వానికని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరేం వినిపించుకోరు. మీరు 2 కాళ్ళు పనిచేయని ఆయన కూడా ఆఖరికి ఒక వికలాంగుడు, ఒక దివ్యాంగుడు వచ్చి నాకు రాలేదయ్యా అని రోడ్డు పడితే కూడా 4 తన్నారు తప్ప పెన్షన్ ఇలే. వైసీపీ పార్టీకి సంబంధించిన వాడు అని పెన్షన్లు పీకేశారు. మీరు మాకు ఓటేలే అని పెన్షన్లు పీకేశారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు మాత్రం నిజాయితీ ధైర్యం ఉంటే రండి, మేము చూపిస్తాం. అంతేనా?
సామాజిక మాధ్యమాల్లో ఏ ప్రశ్న వేసినా సరే వందలాది మంది పైన లెక్క పెట్టుకోవడానికి వీళ్ళని చివరికి మా యొక్క లీగల్ సెల్ డిపార్ట్మెంట్ అయితే అదే పని చేసింది. మా ఉమాపతి గారు అదే పని చేస్తామని జిల్లాలో మనోహర్ గారు స్టేట్లో ఇంకా అదే పని రాత్రి మగళ్ళు ఏ కేసు ఏం కేసు అంటే సోషల్ మీడియా కేసు. ఏం పెట్టినారా అంటే మీ పరిపాలనలో ఇదే బస్సులు సరిగా పనిచేయడం లేదు అట్లంటావా? నువ్వు అబద్ధం చెప్పావు. 3 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి, 13 లక్షల కోట్లు అని చెప్పినావు అంటే మళ్ళీ కేసు. కాబట్టి అరెస్ట్ చేసి ఎట్లా అరెస్ట్ చేస్తారో కూడా బాగా ఆలోచించాలా సీఎం గారు. మీరు ఇదంతా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు, ప్రజలకు కూడా నేర్పిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా లెక్కలేదు, ఆడవాళ్ళైనా పర్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇళ్ళలో దూరి కనీసం బట్టలు మార్చుకుంటాం మేము, మందులు తెచ్చుకుంటాం మేమంటే కూడా సమయం ఇవ్వకుండా స్టేషన్లోకి బరా లాక్కెళ్ళి ఆ జీపులు వేసుకొని పోయిన సంఘటనలు కోకొళ్ళు ఉన్నాయి. కొద్దిమంది మీ మాట అయిన పోలీస్ ఆఫీసర్ల చేత. అసలు మీరు నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ని మీరు చూస్తూ ఉన్నారా లేక మీ తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా, లేక మీ నాయకుడు మీ డిఫాక్టో ముఖ్యమంత్రిగా అందరూ చెప్పుకునే మీ అబ్బాయి చూస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. బహుశా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ని బహుశా మీరు బదలాయించారేమో ఒకసారి చూసుకోండి. మేమైతే మీరే లా అండ్ ఆర్డర్ చూసే మంత్రిగా భావిస్తాను యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టివ్. మీ దగ్గర బెదిరించడమేనా? స్టేషన్లకు పోతే స్థానిక ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాలా, స్థానిక నాయకునితో ఫోన్ చేయించాలా, అది రెవెన్యూ సంబంధం కావచ్చు, లేక ఏదైనా గలాట కావచ్చు, అన్నదమ్ముల విషయం కావచ్చు, భార్యాభర్తల ఘర్షణ కావచ్చు, ఏదైనా సరే. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు? ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అయితే పాపం ఆయన్ని వేటాడి లోపల పడేసిదాకా నిద్రపోలే. మా నందిగం సురేష్ని అయితే 2 సార్లు జైల్లో పెట్టారు. పాపం సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ కేసులో పెట్టారు. వాళ్ళ భార్య పైన కూడా కేసులో పెట్టారు. ఇంకా వల్లభనేని వంశీ పైన అయితే పాపం కేసు మీద కేసు 11 కేసులు పెట్టారు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎట్లా ఇరికిచ్చాలని మీరు నిరంతరం బహుశా ఒక శాఖ మెయింటైన్ చేస్తూ ఉన్నారేమో. మిథున్ రెడ్డిని ఏం చేయాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏం చేయాలని ఒక శాఖ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది. కాబట్టే రాయచోటి జిల్లా కేంద్రాన్ని ముక్కలుగా చేసిన మీ యొక్క పరిస్థితి చూసినప్పుడు పెద్దిరెడ్డి గారి కోసం మీరు ప్రీతమైన తహతహలాడుతూ ఉన్నారు. మిథున్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేయించాలని నిరంతరం అదే పనే. మీ దగ్గర ఇంకేంది లేదు. బహుశా 1 గంట కేటాయిస్తారేమో రోజు. ఇంకా పేర్ని నాని మా మిత్రుడు పాపం ఆయన భార్య పైన కూడా అసలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంక అసలుకి ఎండింగ్ లేదు. మా ముఖ్య నేతలందరూ కూడా కొడాలి నాని, జోగి రమేష్, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి, అవినాష్, తలసిల రఘురాం, అంబటి రాంబాబు, విడుదల రజని, తాటిపల్లి చంద్రశేఖర్, బూచిపల్లి సుప్రసాద్ రెడ్డి, ఉషాశ్రీ చరణ్, తోపుర్తి ప్రకాష్ రెడ్డి, గోరట్ల మాధవ్, గౌతమ్ రెడ్డి లాయర్ గారు, వేరుగు నాగార్జున గారు, దాడిశెట్టి రాజా గారు, ఆర్కే రోజా, కారుమూరు నాగేశ్వరరావు, అంజాద్ బాషా, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మొండితోక జగన్మోహన్ రావు, ఇంక అన్ని చదవాలి. ఇంకన్ని పేర్లు చూస్తుంటే ఆఖరి అరుణ కుమార్, సత్యనారాయణ. చివరికి మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే వ్యవహరిస్తారని నమ్మాల్సి వస్తుందంటే 70 ఏళ్ళు పైబడ్డ కొమ్మినేని శ్రీనివాసరావుని అనని మాటలకి తీసుకెళ్ళి జైల్లో పెట్టిన సంగతి మీ దగ్గర ఒక్కటే నాకు కనిపించేది. జగన్ రోజుకి జనంలో పెరుగుతూ ఉన్నాడు. జగన్ రోజుకి ఆఖరికి జనాభిమానాన్ని ఇబ్బడిగా పొందుతూ ఉన్నాడు. జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బెదిరించాలి, భయపడించాలి, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయాలి. ప్రలోభాలకు గురి కాకపోతే అరెస్ట్ చేసి ఆఖరికి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ తప్పుడు ఆలోచనలతో, తప్పుడు కేసులతో, తప్పుడు పనులు చేసుకుంటూ నడిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు మీరు. ఇది మీ మోడస్ ఆపరాండిగా మీరు పనిచేసే ఒక విధానంగా ఇది మీరు పెట్టుకున్నారని చెప్పడానికి నేనేమాత్రం కూడా వెనకబోవడం లేదు. భయపెట్టి రాజకీయాలు నడిపిస్తామంటే సాధ్యం కాదు. భయపెట్టి ఏమో చేస్తామనుకుంటే
ఎవరిని రాజకీయ ప్రజాస్వామ్యులు ఏమేమో చేయలేరు, ఒక్కసారి జరగచ్చు. ఇప్పటికే 45 లక్షల ఓట్లు 6 గంటల తర్వాత బూతుల్లోకి వచ్చినాయని, ఆ 45 లక్షల ఓట్లకు లెక్కలేవని, వారంలోనే వీవీప్యాట్లు కాల్చేసినారని మీ ఎన్నికపైనే జనంలో అభిప్రాయం ఒక విధంగా ఉంది. వాళ్ళు అనుమానాలు పెట్టుకున్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేస్తే అది మీకు నష్టం, ఈ సమాజానికి నష్టం. వచ్చే జనరేషన్కి మీరు ఒక చెడ్డాతి చెడ్డ ఒక విషయాన్ని మీరు నేర్పిస్తూ ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మా జిల్లాకు వస్తే నేను మా జిల్లా పోలీసుల గురించి మాట్లాడదలుచుకున్నాను. ఈ జిల్లా పోలీసులకు వచ్చినప్పుడు, అయ్యా మీరేం డిఫరెంట్గా లేరు, మీరు కూడా మామూలుగానే ఉన్నారు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఆవు చేనులో మేస్తే దూడలు గట్నం మేస్తాయనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరు చాలా అందరూ కూడా ఆఖరికి మేము చట్టానికి లోబడండి, చట్టమే మా పనండి అని మాట్లాడుతూ ఉంటారు. అసలు చట్టం కోసమే బతుకుతున్నామండి, మాకు రాజకీయ పార్టీల అధికారంలో ఎవరున్నా వేస్ట్ అండి, మాకు చట్టం అదేంది పోలీస్ మాన్యువల్ అని మాకు కథలు చెప్తూ ఉంటారు. ఈ పదం స్పష్టంగా వాడుతూ ఉన్నా నేను. అయ్యా మా జిల్లాలో డీజీపీ గారికి అట్లా ఎస్పీ గారికి కూడా సవినయంగా, అదే సినిమాలో అంటారు వినమ్రంగా అని, అట్లా వినమ్రంగా బహుశా చిరంజీవి అనుకుంటారు, వినమ్రంగా ఓ మాట చెప్పా అనుకుంటా ఉన్నా నేను. అయ్యా కళ్యాణదుర్గం, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో ఒకసారి మీరు ఎప్పుడైనా కూర్చొని రివ్యూ చేసుకుంటే మీ కళ్ళు బైర్లు గమ్ముతాయి ఏం జరుగుతూ ఉంది అని. ఇంకా కొన్ని నియోజకవర్గాలు అయితే అర్థం కాని పరిస్థితి, అక్కడ ఏది రాజ్యం ఉందా లేదా, పోలీసులు పరిపాలిస్తున్నారా లేదా, ఎవరు ఆఖరికి అసలు ఎమ్మెల్యే ఉన్నాడా లేదా, అదొక అనుమానం. కేవలం మీరు టీడీపీ వాళ్ళు చెప్పి నడుచుకుంటా ఉన్నారు కాబట్టి మాట మాట్లాడుతూ ఉన్నా నేను. మొన్నవరకు అట్లా అనుకునేవాడిని కాదు. వాళ్ళు పంచాయతీలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన దానికల్లా నా నియోజకవర్గానికి వస్తే నేను చూపిస్తాను వివిధ ప్రాంతాల్లో పోలీస్ శాఖ ఏ విధంగా మీ కూటమి నాయకుల యొక్క కనుసన్నల్లో నడుస్తూ ఇసుక, మన్ను, కేసులు, భూములు, వాటి ఆక్రమణ, అన్యాయంలో ఉందో నేను చూపిస్తాను. మీ వాళ్ళు ఏం చేస్తున్నా అర్థం కావడంలే. పెళ్ళిళ్ళకు కూడా పోవడానికి మా పెద్దవాడికి అయితే పెళ్ళిళ్ళు కూడా పోయట్లేదు. పెళ్ళికి కూడా పోయి క్షింతలేసి వద్దామంటే, కళ్యాణదుర్గంలో గొల్ల మమత దుప్పటి పంచాయతీ చేశారు. మీరు దాన్ని, ఆ అమ్మాయి చిన్న బిడ్డతో కలిపి చనిపోయింది. ఆ రోజున లాస్యాతో కలిపి చనిపోయింది. కారణం ఒక్కటే, ఆ శాంతకుమారి వాళ్ళ హస్బెండ్ని పిలిచి రోజు స్టేషన్లో కూర్చోబెడతా ఉంటే ఏమవుతుందని భయపడి ఆ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది. కేసు కూడా పెట్టనీయలే, పంచాయతీ చేసి కప్పేశారు. అట్లాగే నాగిరెడ్డిపల్లి లక్ష్మి వాళ్ళ కుమార్తెకి కేజీబీవీలో సీటు మేము కట్టించాం. వస్తే ఆయన అనుచరుడు ఎవరైనా అంట, ఆయన శ్రీరాములు, ఆయన ఎవరైనా వన్నూరు స్వామి, ఆయన అయితే స్ట్రైట్గా డిమాండ్ ఫర్ ద బ్యాడ్ ఇన్సిడెంట్స్. ఇంకా ఉరవకొండలో అయితే కాంట్రాక్ట్లు అందరినీ బెదిరిస్తున్నారు. మా విశ్వ రోజు ఆపోతా అంటాడు, భూములు వీక్కున్నారు, కొడతా ఉన్నారు. ఇవన్నీ కూడా పక్క మండలాల్లో, జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న అన్ని అంశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో కూలంకషంగా ఫీల్డ్ మీద విచారణ జరుగుతుంది చెప్పేసి. కానీ మా నియోజకవర్గం మరీ అన్యాయంగా ఉంటుంది. ఎలనూరులో కొట్టుకున్నారు, ఎలనూరులో మమ్మల్ని కొట్టారు. దాంట్లో కొట్టేవాళ్ళు కర్రలు పట్టుకొని కొట్టేవాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు గాను, కర్రలతో కొట్టించుకున్న వాళ్ళు నిందితులుగాను పాపం తయారయ్యారు. అక్కడ ఆల్రెడీ కొట్టించుకున్న వాళ్ళ మీద కేసు పెట్టి స్టేషన్లో వేసేసారు. మెజారిటీ 90% అరెస్ట్ అయ్యారు. మీ తలకు 2 దొరకపోయిండొచ్చు కాక. కానీ నేను అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు కనపడడం లేదనే ఒక కారణం చెప్తా ఉన్నారే. ఇటువంటి విషయాల్లో నాకు మాట్లాడడం పెద్ద ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను సిస్టమ్ని గౌరవిస్తాను. ఇక్కడ ఆయన మండల్ ప్రెసిడెంట్, ఐ థింక్ హీజ్ A1. పక్కన ఉన్నది గౌరవ ఎమ్మెల్యే గారు, పక్కన ఉన్నది గౌరవ
సంబంధిత పోలీస్ అధికారులు. ఎక్కడ ఇది? బహుశా హాస్పిటల్ అనుకుంటా. కేసు 307 ఫైల్ అయిన తర్వాత ఏదో ఒకటి పొరపాటున తెలిసి తెలియక ఏమో చేశారేమో అని కొద్దిమంది అనుకున్నా. ఆ రోజున ఇచ్చిన స్టేట్మెంట్ ఇదో ఎర్ర చొక్క అట్లే ఉంది. ఎర్ర చొక్క హాస్పిటల్లో ఫోటో. కార్యకర్తపై దాడులను ఉపేక్షించాం, ప్రతి దాడులు తప్పవు. పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇది ఇందులో ఫొటోసే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వీళ్ళని చూసి పక్కకన్నా పెట్టుకోరు, ఎంత ధైర్యమో వీళ్ళకి. అంటే చట్టం మమ్మల్ని ఏమీ చేయలేదు, పోలీసులు ఏమీ చేయలేదు, ధైర్యం ఉండకపోతే మరి సేమ్ ఏదో ఒక బహుశా క్యాలెండరో ఏదో ఓపెన్ చేస్తున్నట్లున్నారు. మళ్ళీ సేమ్ ఇక్కడ అది మరీ పక్కకి తీస్తే అలా పోస్టర్ రిలీజు. మరి ఇక్కడ ఎందుకంటే ఇది చూడండి, ఆఖరికి ఏదో గ్రేవెన్స్ చూస్తున్నారు ఇక్కడ. అంటే ఇంకా చట్టం అంటే భయం ఎట్లుంటుంది? ఏమైనా చేసినా సరే మా పార్టీలు కాపాడుకుంటాయిలే అనుకుంటారు కదా, మాకు సాక్షాత్తు పోలీస్ వాళ్ళే రక్షణలో ఉంటారు అనుకుంటారు కదా, ప్రజాప్రతినిధులు మమ్మల్ని పక్కలేసి తిరుగుతా అనుకుంటారు కదా. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. నేను లీగల్ పొజిషన్ని మీకు తెలియదని కాదు, రెఫరెన్స్ కొద్ది కష్టమవుతుంది కాబట్టి పాపం. సో ద ఎమ్మెల్యే ఆర్ ఎనీ లోకల్ లీడర్ ఈజ్ నాట్ ఆటోమేటికలీ ఇమ్యూన్ if there is evidence that he or she intentionally helped A1 evade arrest by providing logistics, warning him or using his influence to black the police, he can be charged as a abettor or under section 312/316. The political status alone does not create a criminal liability, but it certainly does not give free pass either. If you have the specific facts, messages, meetings, money transfers, those who have the crucial building case against the leader, let me know. If you want the exact shared language, చెప్పండి ఇది అని చెప్పారు. ఇది హైకోర్టు లాయర్లు ఇచ్చిన ఒపీనియన్. ఇంతవరకు నేను అనుకోలే, ఇంతవరకు ఏదో కొట్లాడారు, గ్రామంలో ప్రశాంతం ఉండాలి ఇట్లా అనుకుంటూ పోయారు. కానీ చట్టాన్ని రక్షించిన వాళ్ళే కాపలా కాసే పరిస్థితి వస్తే, వాళ్ళకే ఈ పరిస్థితి వస్తే, వాళ్ళ దగ్గరుంటే, లేక శాసనకర్తలు పక్కలో పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఇంకా చట్టాన్ని పట్ల ఎవరు భయపడతారు? లాని ఎవరు గౌరవిస్తారు? కనీసం చట్టం క్రైమ్ చేయాలంటే భయం అన్నా ఉండాలి కదా. మళ్ళీ ఆ భయాన్ని కూడా లేకుండా చేసే మీ యొక్క యాటిట్యూడ్, ఈ జిల్లాలో పోలీస్ అందరూ ఈ జిల్లాలో ఉన్న కొద్దిమంది పోలీస్ ఆఫీసర్ల యొక్క ప్రవర్తన నిజంగానే బాధాకరంగా ఉంది. నాకైతే బాధేస్తుంది. ఎట్లా అనంతపురం పోలీస్ అంటే ఎటువంటి పోలీస్ ఆఖరికి అటువంటిది చివరికి ఇదా? ఒక మాట చెప్పాల్సి వస్తుంది డీజీపీ గారికి కానీ అందరికీ, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ చూసుకునే సీఎం గారికి కూడా. ఈ రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, ఏ వర్గంలో ఉన్న ప్రజలకి రక్షణ లేదు. అందరూ భయభ్రాంతులతో తిరుగుతూ ఉంటారు. చివరికి అనంతపురం పట్టణం లాంటి పట్టణంలో తాళాలు వేసుకొని పోతే ఆ ఇండ్లు మావే అంటారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టుకోవాలంటే మాకు డబ్బులు కట్టకపోతే మీ సంగతి తేలుస్తామంటారు. సారాయంగన్ల దగ్గరికి పోయి అవే వేసి కాల్ చేస్తారు. మేము చెప్పిందే జరగాలని శాసిస్తారు. మా ఎంపీ గారి మాటల్లో ఒక దండుపాలెం బ్యాచ్ లాంటిది ఒకటి లోపడి ఇక్కడ తిరిగి అన్ని దగ్గర చేస్తూ ఉంటే ఒక్కరిని అరెస్ట్ చేశారట. చేసిన ఆయన ఇంతవరకు చూపించలే. బహుశా ఈ నిమిషం దాకా అయితే చూపించలే. నాకు తెలియకుండా ఏమైనా చూపించారేమో నాకు తెలియదు. ఆయన ముఖ్యాంశుడట. కేవలం చేసే పనులన్నీ చేసి మీ అబ్బాయిని కీర్తిస్తూ ఉంటే అన్ని కార్యక్రమాలు ఖర్చు అయిపోతాయి, లేకుంటే మాఫీ అవుతాయి అనుకుంటా ఉన్నారేమో. దుర్మార్గంగా ఉంది. భూముల ఆక్రమణ, బలహీనుల ఆస్తులు పీక్కోవడం, బెదిరించడం, ఇది మా ప్రభుత్వం అని చెప్పడం, మేమేం చేసినా చెల్లుబాటుని చెప్పడం, అదే దాన్ని వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ పోలీస్ శాఖలో కానీ కొన్ని చోట్ల రిపీట్ చేయడం, ఇవన్నీ కూడా
మృగ్యమైపోతున్న మానవ ఈ విషయం మాట్లాడితే ఇబ్బంది కదా, వేరే విషయం మాట్లాడిస్తారు మీరు. అట్లాగే డైవర్షన్ చేస్తారు. పెద్ద పేరు ఇంకో మాట ఉంది, కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినావు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డికి నువ్వు దాన్ని ఏమంటావు, రేవంత్ రెడ్డికి అప్పగిచ్చావంటావా, లేదా రేవంత్ రెడ్డికి అది పడేసావంటావా, గిఫ్ట్ ఇచ్చావంటావా, ఏ పదమైనా సరే వాడితే నువ్వు కూడా చెప్పే ఆ విషయాన్ని. 20 టీఎంసీ నీళ్ళు తెలిస్తే కదా నీకు. ఆ విషయాన్ని రాయలసీమ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే మీ గుంపు పోద్ది. 50 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయి, 50 టీఎంసీలు అందరూ నీవాకు వచ్చాడు, ఇది ఈయనేదో కట్టినట్లు. దానికి మోడర్నైజేషను, లైనింగు, ఏదో రకరకాలు మాట్లాడారు. మళ్ళీ ఎన్ని నీళ్ళు రావాలా? సేమ్ యాజ్ యూజువల్గా 2200 2400 క్యూసెక్ నీళ్ళు మాత్రమే వచ్చాయి, 40 టీఎంసీ నీళ్ళు మాత్రమే వచ్చాయి, 60 పైన రాయాలి కదా. అది చెప్పుకోలేక వచ్చి చప్పట్లు కొట్టుకోవడం, పూలదండలు వేసుకోవడం. ఇంకా నయం, మీ వాళ్ళు తెచ్చి మీ వాళ్ళందరూ కలిపి ఆ 100 వాళ్ళు ఏదో జలస్నానాలు చేయలే. కాబట్టి ఇట్లా డిస్ట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. డిస్ట్రాక్షన్ కూడా లొంగకపోతే మీరు ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి దానికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరు వింటేనే జనానికి గుండె పోటు వస్తుందని చెప్పే మీ స్టేట్మెంట్లని ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారో అని చెబుతూ, దయచేసి మంచి నడవడిక మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి నేర్పించండి. రాబోయే తరాలకి క్లీన్ రాజకీయాలు చేసే విధంగా అవకాశం కల్పించమని, మీకు ఎటువంటి అనుమానం ఉన్నా సరే పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సలహాలు తీసుకోమని నేను కోరుతా ఉన్నాను.